హాయ్ వ్యూవర్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి డయాబెటిక్ ఇంపార్టెన్సీ, డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. షుగర్ వల్ల అంగస్తంభన సమస్య, షుగర్ వల్ల ఇంపార్టెన్సీ సమస్య. షుగర్ వచ్చి ఉండి చాలామంది షుగర్ బారిన పడ్డవాళ్ళు చాలామంది మాకు ఫోన్లు చేసి, సార్ నాకు షుగర్ వచ్చి 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు దాంపత్య జీవితంలో ఏం లేదు సార్, నా భార్య పాపం ఓపిక పడుతుంది, నా భార్య గొడవ పడదు, నా ఆరోగ్యం పట్ల మీరు బాగుండాలి అని చెప్తే, కొందరైతే గొడవలు పడుతుంటారు, నా సుఖం ఏంటి, నా లైఫ్ ఏంటి, నేను మొత్తం నా లైఫ్ ఇక్కడే ముగిసిపోయింది. కొందరికైతే ఈ మధ్యకాలంలో షుగర్ పెళ్లి కాకముందే వస్తుంది మగవాళ్ళకు. అట్లాంటి సందర్భంలో వాళ్ళు సెక్స్లో రాణించలేని పరిస్థితి, వాళ్ళ భార్యమణుల పరిస్థితి మా ఘోరంగా ఉంది. మా దగ్గర చాలా కేసులు, చాలా రకాలు ఉంటాయి. ఇక్కడ అనుభవాలు అన్నీ షేర్ చేసుకోలేను కాబట్టి, షుగర్ వస్తే ఏమవుతుంది, షుగర్ వస్తే మన మగవాడి బాడీలో నరాలు, అందరికీ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, మగాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మగవాళ్ళ బాడీలో నరాలు, రక్తనాళాలు పాడైపోతుంటాయి. నరాలు షుగర్ నార్మల్ పెట్టుకున్నా కూడా నరాలు పాడవుతూనే ఉంటాయి నిరంతరంగా ఆగకుండా. డయాబెటిక్ ఇంపార్టెన్సీ అంటారు. షుగర్ వల్ల ఏమైంది, నరాలు చచ్చిపోతుంటాయి, న్యూరోపతి జరుగుతుంటుంది. దానివల్ల అంగం ఇలా లేచి నిలబడదు. అలాగే అంగం వైపు వచ్చే రక్త ప్రసరణ పూర్తిగా రాకపోవటం వల్ల అంగంలో పూర్తి ఉబ్బదు, అంగం పూర్తి గట్టిపడదు. ఎందుకంటే రక్తనాళాలు కూడా పాడవుతుంటాయి, దాంట్లో లోపల ఉన్న ఇన్నర్ పొర కూడా పాడవుతుంటుంది. ఆ డ్యామేజ్ వల్ల, ఆ పొర డ్యామేజ్ వల్ల ఏమవుతుంది, నైట్రిక్ ఆక్సైడ్ రాకపోవటం వల్ల అంగం వైపు రక్త ప్రవాహం జరగకపోవటం వల్ల అంగంలో ఉబ్బటం, అంగం గట్టిపడటం జరగకపోవడం జరుగుతుంది. నరాలు పాడైపోయి, రక్తనాళాలు పాడైపోయినప్పుడు ఇక్కడెక్కడ లేచేది, ఎక్కడ సుఖపెట్టేది భార్యకు. షుగర్ వల్ల, షుగర్ నార్మల్ పెట్టుకున్నా మనకు మన అంగంలో, మన బాడీలో, మన శరీరంలో నరాలు బలహీనపడుతుంటాయి, అవి రక్తనాళాలు పాడవుతుంటాయి. కాబట్టి అంగస్తంభన, డయాబెటిక్ ఇంపార్టెన్సీ మొదలవుతుంది. షుగర్ ఎక్కువైనప్పుడు, గ్లూకోజ్ లెవెల్ ఎక్కువైనప్పుడు అది ప్రోటీన్ అండ్ ఫ్యాట్తో కలిసి అని ఏం చేస్తుంది, వేరే రూపం దాల్స్తుంది. అడ్వాన్స్ గ్లైకేషన్ రూపం దాల్చి ఎండ్ ప్రొడక్ట్ అది ఏం చేస్తుంది అంటే, మన బాడీలో ఉన్న నరాలను పాడు చేయడం మొదలుపోతుంది, దాడి చేస్తుంటుంది నరాల మీద. నరాలను దాడి చేసి నరాలు పాడైపోయి నరాలు చచ్చిపోతుంటాయి. నరాలు చచ్చిపోవడం అంటే దాంట్లో ఉన్న కణాలు చచ్చిపోయి దానికి అంగానికి నిలబడేంత శక్తి దాంట్లో రాకపోవటం, ఉండకపోవటం జరుగుతుంది. దానికే డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ ఇంపార్టెన్సీ అంటుంటాం. అలసట, నీరసం. రెండోది రక్తనాళాలు బాగులేకపోవడం, లోపల డ్యామేజ్ అయిపోయి అక్కడ ఫ్యాట్ వల్ల, దాంట్లో కాల్షియం వల్ల డిపాజిట్ అయిపోయి ఇన్నర్ పొర పాడైపోవటం, నైట్రిక్ ఆక్సైడ్ రాకపోవటం, అంగం వైపు రక్త ప్రసరణ కొనసాగకపోవడం వల్ల అంగం గట్టిపడదు. డయాబెటిక్ ఇంపార్టెన్సీ లేదా డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే సమస్య వచ్చి భార్యను సుఖపెట్టలేకపోతుంటాము. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకు, షుగర్ని చెప్పాను కదండి, షుగర్ మన బాడీలో నార్మల్ ఉన్నా కూడా ఆ డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది. ఆ డ్యామేజ్ కంట్రోల్ ఎలా చేయాలి, షుగర్ నార్మల్ ఎక్కువ, ఇంకా ఆ షుగర్ ఎక్కువ ఉందనుకోండి, ఆ లెవెల్స్ ఎక్కువైనప్పుడు డ్యామేజ్ పర్సంటేజ్ అనేది ఇంకా పెరుగుతుంటుంది. ఆ డ్యామేజ్ పెరగకుండా ఉండాలంటే షుగర్ నార్మల్ పెట్టుకోండి, వాకింగ్, ఎక్సర్సైజ్ పెంచుకోవాలి, కార్బోహైడ్రేట్ డైట్ తగ్గించాలి, బాగా వాకింగ్, ఎక్సర్సైజ్ పెంచుకోవాలి. మీకు సమస్య ఉంటే డయాబెటిక్ ఇంపార్టెన్సీ అనే సమస్య అంటే సెక్స్లో రాణించలేకపోతున్నారు, మీ భార్యకు సుఖపెట్టలేకపోతున్నారు. చాలామంది నేను చూస్తున్నాను ఈ మధ్యకాలంలో షుగర్ పేషెంట్లు అసలు వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వెళ్ళిపోయి, నా జీవితం ఇంతే, నేను రాణించలేను, సెక్స్లో జీవించలేను, దాంపత్య జీవితం లేదు. వాళ్ళకి యునాని ఇచ్చే అభయం, నాకన్నా యునాని మీకు ఇచ్చే ఒక అభయం ఏంటంటే, మీకు ట్రీట్మెంట్ అవుతుంది, మీరు సెక్స్లో రాణించగలుగుతారు. షుగర్ ఉన్న వ్యాధి ఉన్న వాళ్లకు యునానిలో న్యూరోపతి కోసం చక్కటి పరిష్కారం మందులు ఉన్నాయి. నేను బాధ్యతగా చెప్తున్నాను, యునానిలో సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీ నరాలకు బలపరిచే మందులు ఉన్నాయి. ఆ డయాబెటిక్ న్యూరోపతిని నుండి మీకు బయట పెట్టే యునాని మందులతో మళ్ళీ మీరు సెక్స్లో రాణించగలుగుతారు. పాడైన రక్తనాళాలు కూడా రిపేర్ అవుతాయి, న్యూరోపతి మంచిగా అవుతుంది, మీలో మళ్ళీ కామశక్తి పెరుగుతుంది, మీలో కామ కోరికలు పెరుగుతాయి, మీరు కూడా బెడ్లో రాణించగలుగుతారు. షుగర్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను ఇవాళ. టాపిక్ డయాబెటిక్ ఇంపార్టెన్సీ, డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. చాలామంది మాకు ఫోన్లు చేసి, ఎన్ని ఫోన్లు అండి, డైలీ 400-500 ఫోన్లలో షుగర్ వల్ల ఫోన్లు దాదాపు 100కు పైన ఉంటాయి. సార్ నాకు షుగర్ ఉంది సార్, ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేను ఒక్కటే చెప్తాను, మీరు వరల్డ్ వైడ్గా నా వీడియోస్ వింటున్న వాళ్లకు నా దగ్గర డైలీ 600-700 ఫోన్ లేకుంటే 1000 ఫోన్స్ అని దాటుతాయి.
కానీ ఇంటర్నేషనల్ కాల్స్, లోకల్ కాల్స్ కలిపేసి నాకు సాయంత్రం ఆన్లైన్ పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని 30-60 కాల్స్, మినిమమ్ 30 కాల్స్ పైన ఉంటాయి. 60 కాల్ 70 కాల్స్ ఉంటాయి డైలీ. ఫోన్స్ ఉండి వాళ్ళు ఫోన్లు చేసి నాతో అసలు నాకు ఈ సమస్య ఉంది సార్, ఈ సమస్యతో ఎలా బయటపడవచ్చు, రాకముందే డౌట్లన్నీ తీసుకొని వాళ్ళు వస్తారు నా దగ్గరికి. యునాని మందులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అంగస్తమన సమస్యకు పరిష్కారం ఉంది. డయాబెటిక్ అయినా నాన్ డయాబెటిక్ అయినా షుగర్ నార్మల్ పెట్టుకొని వాకింగ్ ఎక్సర్సైజ్ పెంచుకొని డయాబెటిక్ ఇంపార్టెన్స్కి కూడా చక్కటి పరిష్కారం. బెడ్లో రచ్చ చేయొచ్చు, రాణించవచ్చు, మళ్ళీ మీ భార్యకు సుఖపెట్టవచ్చు, సంతానం కలగవచ్చు. సంతానానికి షుగర్కి ఏ పెద్ద దాని ఇంపాక్ట్ ఉండదు. దాని మీద ఎస్పర్మెటోజెనిసిస్ మీద షుగర్ వల్ల ఏ ప్రభావం ఉండదు. కానీ అంగస్తంభన మీద ఈ సమస్య వస్తుంది. అంగస్తంభన సమస్య రావచ్చు. డయాబెటిక్ ఇంపార్టెన్సీ, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చే ఆస్కారం ఉంటుంది. షుగర్ నార్మల్ పెట్టుకొని పొద్దున డైలీ 7 to 8 వాకింగ్ చేయండి బాగా. సాయంత్రం చిన్నపాటి ఎక్సర్సైజ్ చేయండి. రాత్రి 9-9:30 లోపల పడుకోండి. ఆల్కహాల్, సిగరెట్, ఈ గుట్కా, ఈ టొబాకో, ఈ జర్దా ఇట్లాంటివి ఏది వాడకుండా ఉంటే ఇంకా మీ ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరం, మంచిది. విన్నారు కదండి. మీలో కూడా షుగర్ వల్ల డయాబెటిక్ ఇంపార్టెన్సీ, డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉండి మీ దాంపత్య జీవితంలో ఇబ్బందులు వస్తున్న వాళ్లకు నాతో మాట్లాడి మందులు తెప్పించుకోవచ్చు. లేదా నేరుగా నాతో కలిసి వచ్చి సమస్య చెప్పి మరి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. లేదా మీకు దగ్గరలో ఎవరైనా అందుబాటులో ఉంటే చూపించుకోవచ్చు. యునాని మందుల్లోనే శాశ్వతంగా బయటపచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. అప్పుడు ఎక్సెల్